ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. మరో ఇద్దరు సీఐలను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు సీఐలను ప్రశ్నిస్తోంది. నిన్న రాత్రే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ రావుతో సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. మరో ఇద్దరు సీఐలను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు సీఐలను ప్రశ్నిస్తోంది. నిన్న రాత్రే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ రావుతో సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ సురేష్ లాలు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, విచారణకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ దర్యాప్తులో భాగంగానే మరో ఇద్దరు అధికారులను కూడా నిన్న రాత్రి అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించి వారిని విచారిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, అదేవిధంగా జూబ్లీహిల్స్ ఏసీపీ కేసు ఐఓ అయినటువంటి వెంకటగిరి, మరో ఇంటెలిజెన్స్ అధికారులు, సైబర్ సెక్యూరిటీ అధికారులు ఆ నలుగురు కూడా ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. వీళ్ళ పాత్ర ఇప్పుడు ఇద్దరు సిఐలకు సంబంధించి ఈ ప్రణీత్ రావుకి ఏ విధంగా సహకరించారు, ఎక్కడెక్కడ వీళ్ళు సర్వర్ రూమ్లు ఏర్పాటు చేశారు, వాటన్నిటిపైన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. వారికి సంబంధించిన వివరాలను రాబడుతున్నారు. ఎందుకంటే ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న ముగ్గురు కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకొని ఈ డొంక అంతా కూడా కదులుతుంది. కాబట్టి వీళ్ళ పాత్ర ఇప్పుడు అదుపులోకి తీసుకున్న సీఐలను ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేయలేదు. అదుపులోకి తీసుకున్నామని చెప్పి పోలీసులు మాత్రం. కానీ ఇప్పుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో గేట్లు మూసేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మరో ఉన్నత స్థాయి అధికారిని కూడా విచారణకు పిలిచినట్టు తెలుస్తుంది. కాబట్టి దర్యాప్తులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కరే ఈ మొత్తం ట్యాపింగ్కి పాల్పడలేదు. కాబట్టి ఎవరెవరి పాత్ర ఎంత మేరకు ఉంది, అసలు ఏమేమి విధులు నిర్వహించారు, ఎంతమంది ట్యాపింగ్కు పాల్పడ్డారు, ఎక్కడ ఈ డివైజులన్నీ ఏర్పాటు చేశారు, పూర్తిగా లోతైన దర్యాప్తు ఇన్వెస్టిగేషన్ టీం చేస్తుంది. ఎందుకంటే ఎవిడెన్స్, ముఖ్యంగా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసే ముందు వారికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతనే అరెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇటు ప్రణీత్ రావుని 7 రోజుల పాటు కస్టడీలో విచారించిన అనంతరం 6వ రోజు పూర్తి చాలా కీలకమైన సమాచారాలు ఆయన నుంచి రాబట్టి అప్పుడు భుజంగరావు, తిరుపతన్న, ప్రభాకర్ రావు మొత్తం 10 మంది అధికారుల ఇళ్లలో ఏకకాలంలో కోర్టు అనుమతితో సెర్చ్ వారెంట్ తీసుకొని సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో చాలా కీలకమైన సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు ఇద్దరు సీఐల పాత్ర కూడా వెలుగులోకి వచ్చింది. వారికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఈ కేసులో ఉంది. కాబట్టి వారిని అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే విదేశాలకు పారిపోయిన వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక ముఖ్యమైన బీఆర్ఎస్ నాయకుల పాత్రకు సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ సీఐలకు సంబంధించిన వ్యవహారంని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరు ఆ ఇద్దరు సీఐలు, వీళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది, దీనిపైన పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వీళ్ళిద్దరిని విచారిస్తున్నారు. నిన్న రాత్రి అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం వారిద్దరిని కూడా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు నాంపల్లి కోర్టులో వీళ్ళ కస్టడీ పిటిషన్పై మరికొద్ది సేపట్లోనే ఆర్డర్స్ రానున్నాయి. ఎందుకంటే నిన్న వాదనలు పూర్తి అయిపోయాయి. కాబట్టి 5 రోజుల పాటు ముగ్గురిని కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిపైన 4 గంటల వరకు ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈరోజు ఆర్డర్స్ వస్తే రేపు ముగ్గురిని కస్టడీకి తీసుకొని మరింత విచారణ జరిగితే అప్పుడు ఈ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళతో పాటు వీళ్ళని కూడా విచారించి పూర్తి వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు. ఒకవైపు ఇటు ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన హై టెక్నాలజీ ఎక్విప్మెంట్కి సంబంధించి ఎక్కడెక్కడ వాడారు, ఆ ఎక్విప్మెంట్ని ఎక్కడ పెట్టారు, ఎందుకంటే హార్డ్ డిస్కులు ఈ విధంగా మళ్ళీ పెన్ డ్రైవ్స్, సిస్టమ్స్ వీటిని డ్యామేజ్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఏదైతే ఎక్విప్మెంట్ టెక్నాలజీ పరంగా తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ని ఎక్కడ దాచిపెట్టారు,
అది ప్రస్తుతం ఎక్కడుంది దానిపైన కూడా పూర్తి దర్యాప్తు చేసి ఒకవేళ దాన్ని కూడా డ్యామేజ్ చేస్తే ఎక్కడ పడేశారు. ఎందుకంటే ప్రణీత్ రావు కొన్ని హార్డ్ డిస్కులు మొత్తం వాటిని ముక్కలు ముక్కలుగా చేసేసి కొన్ని నాగోలు మూసి బ్రిడ్జి కింద వేశారు, కొన్ని వికారాబాద్ అడవుల్లో వేశారు. వాటన్నిటిని కూడా కలెక్ట్ చేశారు ఇప్పుడు. ఎందుకంటే ఆ ఎవిడెన్సే చాలా కీలకం కాబోతుంది. కొన్ని కాల్ రికార్డ్స్ కూడా వీరు దగ్గర పెట్టుకున్నట్టు అనుమానిస్తున్నారు కాబట్టి అవి ఎక్కడ దాచిపెట్టారు, ఎంతమంది కాల్ రికార్డ్స్ ఏమైనా వీరి దగ్గర ఉన్నాయా అనే దానిపై ఈ కేసులో చాలా కీలకమైన అంశం ఏంటంటే ఏ ఒక్క ఫోన్ కాల్ రికార్డ్ అయినది దొరికితే ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా శిక్షలు పడే అవకాశం ఉంటుంది. వాటిని ఈ బయటికి తీసే పనిలో దర్యాప్తు బృందం ఉంది. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్టిగేషన్ టీమ్స్ దగ్గర హై టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి వాటిని అన్నిటిని రీట్రీవ్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. అటు ఫోరెన్సిక్ ల్యాబ్ సహాయంతో పాటు ఇటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో సహాయం కూడా దర్యాప్తు బృందం తీసుకుంటుంది. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ కూడా చాలా టెక్నాలజీని వినియోగిస్తుంది సైబర్ నేరాల నియంత్రణకు. కాబట్టి వీళ్ళు ఉపయోగించిన టెక్నాలజీ ఏంటి, దానికి సహకరించిన ఎక్విప్మెంట్ ఏంటి, మొత్తం దానికి దర్యాప్తులో భాగంగా విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇద్దరు సీఐలను అదుపులోకి తీసుకోవడం చాలా కీలక పరిణామాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరుగా విచారణ తర్వాత అరెస్ట్ చేస్తున్నారు. దాదాపు మొన్న కూడా తిరుపతి అన్న, భుజంగరావు ఇద్దరిని కూడా సుదీర్ఘంగా 8 గంటల పాటు విచారించి రాత్రి సమయంలో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేయడం జరిగింది పోలీసు. ఇప్పుడు కూడా ఇద్దరు సీఐలని విచారణకు పిలిచారు. ఆ విచారణ ఎంతసేపు కొనసాగుతుంది, వీళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది, వీరికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత వీరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. మొత్తం పనిత్రావు టీంలో 50 మంది దాకా పనిచేసినట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. ఇటు రాజకీయ నాయకుల పాత్ర కూడా, ఎందుకంటే రాజకీయ నాయకులను విచారణకు పిలిచే ముందు పూర్తి ఆధారాలు సంపాదించిన తర్వాత వారిని కూర్చోబెట్టి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడానికి ఈజీ అవుతుందని చెప్పేసి ముందు దర్యాప్తు బృందం అయితే ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన మొత్తం అధికారుల బృందాన్ని విచారిస్తున్నారు. అందులో భాగంగానే 3 అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇద్దరు సీఐలను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాబట్టి ఈ సీఐల పాత్ర పైన కూడా విచారణ జరుగుతుంది. మరోవైపు రాధాకృష్ణకు సంబంధించి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఆయన పనిచేశాడు. అప్పుడు ఓఎస్డీగా ఆయన 2020లో రిటైర్డ్ అయ్యాడు. అయినప్పటికీ కూడా ఆయనను ఓఎస్డీగా గత ప్రభుత్వం పొడిగించింది. మొన్న డిసెంబర్ వరకు కూడా 23 డిసెంబర్ వరకు కూడా ఆయన టాస్క్ ఫోర్స్ డీసీపీగానే పనిచేశాడు. కాబట్టి టాస్క్ ఫోర్స్లో ముఖ్యంగా కొంతమంది సీఐల పాత్ర పైన కూడా దర్యాప్తు బృందం అనుమానాలు వ్యక్తం చేసింది. ఎందుకంటే ఆపరేషన్స్ అంతా కూడా వీళ్ళే చేసిరు. ప్రణీత్ రావు ట్రాపింగ్ చేసి వివరాలు అందిస్తే రైడ్స్ అన్ని వీళ్ళే చేసిరు. కాబట్టి టాస్క్ ఫోర్స్ టీంకి సంబంధించిన ఇద్దరు సీఐల పాత్ర కూడా ఉంది. కాబట్టి వారిని కూడా పిలిచి విచారించే అవకాశం కనబడుతుంది. మొత్తం ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, వారికి సంబంధించిన పరిస్థితుల్లో మీరు చెప్తున్నటువంటి అప్డేట్స్ బట్టి ఆధారంగా పరిశీలిస్తే ఇంకా రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించి మరిన్ని విచారణలు, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. అరెస్టులు జరుగుతాయి. ఇక్కడ రాజకీయ నాయకుల పాత్రమైనా చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే రఘునందన్ రావు నిన్న డీజీపీని కలిసి A1 ముద్దాయిగా కేసీఆర్ని చేర్చాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నాడు. ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రి చెప్పింది కాబట్టి వీళ్ళంతా పనిచేశారు. కాబట్టి కేసీఆర్నే మొదటి ముద్దాయిగా ఈ కేసులో చేర్చాలని చెప్పేసి రఘునందన్ రావు చెప్తున్నారు. బాధితులు కూడా ఇప్పటివరకు డీజీపీకి 3 బాధితులు మా ఫోన్లు ట్యాపింగ్ అయినాయి అని చెప్పేసి ఫిర్యాదు చేశారు. కాబట్టి వాళ్ళ ఫిర్యాదులను కూడా పరిగణలోకి తీసుకొని విచారించబోతున్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే అందరూ నేరుగా వచ్చి డీజీపీకి ఫిర్యాదు చేయాలని చెప్పేసి ఫిర్యాదు చేసిన ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం మీద పోరాటాలు చేసి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడారో వారందరి ఫోన్లు కూడా మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని చెప్పేసి నార్మల్ కాల్ మాట్లాడే పరిస్థితే లేకుండా పోయింది కేసీఆర్ ప్రభుత్వంలో అని చెప్పేసి చాలామంది ప్రజాప్రతినిధులు ఆరోపణలు చేశారు. కాబట్టి వాట్సాప్ కాల్ చేయాల్సి వస్తుంది, మేము ఫ్రీగా మాట్లాడుకోలేకపోతున్నాము, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా పర్సనల్ విషయాలు కూడా తెలుసుకొని బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. కాబట్టి వారందరూ కూడా వచ్చి ఫిర్యాదు చేసి కేసులో మరిన్ని ఆధారాలు చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి వారందరూ కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి కూడా ఫిర్యాదు చేసిన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ముందు చాలా అరెస్టులు ఉండే అవకాశం కనబడుతుంది. రాజకీయ నాయకుల పాత్ర పైన కూడా ఇప్పుడు విచారించబోతున్నారు. వారికి సంబంధించి ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, వారికి ప్రణీత్ రావు టీము ఎలాంటి ఇన్ఫర్మేషన్ వారికి షేర్ చేసింది, ఎలా షేర్ చేశారు, ఒకవేళ వాట్సాప్ ద్వారా పంపించారా లేదంటే పెన్ డ్రైవ్లో రికార్డ్ చేసుకొని తీసుకెళ్ళి గత ముఖ్యమంత్రికి ఇచ్చారా, ఏ నాయకునికి ఇచ్చారు, నెంబర్ 3 నాయకులంతా కూడా చాలా కీలకంగా ఈ కేసులో ఉన్నారని చెప్పేసి రఘునందన్ రావు క్లియర్గా చెప్తున్నాడు. ఆయనకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ల వివరాలు
తాను ఎక్కడైతే ఎవరితో ఫోన్ మాట్లాడామో వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు అని చెప్పేసి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి దీని అంతా కూడా దర్యాప్తు చేయాలని చెప్పేసి అటు బాధితులు చెప్తున్నారు. ఇప్పుడు ఎస్ఐబికి సంబంధించిన కార్యాలయంలో కూడా ప్రణీత్రావు 2 రూమ్లు ఏర్పాటు చేసి అక్కడ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎస్ఐబిలో పనిచేసిన గత అధికారుల పాత్ర, ఎందుకంటే కొంతమంది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కాని వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టేసి వీరితో కలిసి పనిచేసిన వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించినట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు ఈ ఇద్దరు సిఐలకు సంబంధించిన విచారణలో ఏమైనా కొత్త విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు లేటెస్ట్గా అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ముగ్గురు ఇచ్చినది గతంలో డిఎస్పీ ప్రణీత్రావుతో పాటు అడిషనల్ ఎస్పీ భుజంగరావు, అదేవిధంగా తిరుపతి అన్న, వాళ్ళ ముగ్గురు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇక్కడ విచారించనున్నారు. వీళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది, మొత్తం ఎన్ని ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఒక హైదరాబాద్కే ఈ ట్యాపింగ్ పరిమితం కాలేదు అని చెప్పేసి ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. ప్రతి జిల్లాలో ఎక్కడైతే బీఆర్ఎస్ వీక్ ఉందో ఆ జిల్లాలన్నిటి వద్ద సర్వర్ రూమ్లు ఏర్పాటు చేసి ట్యాపింగ్ పాల్పడ్డారు. కాబట్టి మొత్తం ఎందుకంటే మానవ హక్కుల ఉల్లంఘన కూడా ఇక్కడ జరిగింది. ఆ మానవ హక్కులకు కూడా ఫిర్యాదు చేయాలి, కమిషన్కి ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా కొంత అధికారులు ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. కాబట్టి వారు కూడా ఫిర్యాదు చేసే అవకాశం కనబడుతుంది. మొత్తానికి దర్యాప్తు సంస్థ అయితే దర్యాప్తులో వేగం పెంచింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని, ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. అందులో భాగంగానే ఎవిడెన్స్ చాలా కీలకం కాబట్టి ముందు పూర్తి సమాచారం ఎవిడెన్స్ని సేకరించిన తర్వాతనే అరెస్టులు జరిగే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.